కూలీ ఈ మధ్య కాలంలో మోస్ట్ హైప్డ్ మూవీ. లోకేష్ కనకరాజ్ మంచి ఊపు మీద ఉండడం, రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్, అక్కినేని నాగార్జున విలన్ రోల్, అదిగాక ఉపేంద్ర కన్నడ నుండి, సౌబిన్ షాబీర్, అమీర్ ఖాన్, సత్యరాజ్, ఇంత భారీ కాస్టింగ్ కూడా హైప్కు ఒక కారణం. ఈ మూవీ రివ్యూ తెలుసుకునే ముందుగా మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్తో పాటుగా కామెంట్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. కథ విషయానికి వస్తే కథ అంటూ పెద్దగా లేదు. స్క్రీన్ ప్లే బేస్డ్ యాక్షన్ సినిమా ఇది. వైజాగ్ పోర్ట్లో కింగ్ పిన్ అనే లాజిస్టిక్ పేరుతో సైమన్ అనే వ్యక్తి ఎక్స్పోర్ట్ చేసేవి గోల్డ్ వాచెస్. కానీ అతని వ్యాపారం వేరే ఉంటుంది. దాన్ని కనుగొనడానికి ఎవ్వరు వచ్చినా అతని ప్రధాన అనుచరుడు దయాల్ కనిపెట్టి చంపేస్తుంటాడు. అలా వీళ్ళ దగ్గర పనిచేసే రాజశేఖర్ ఒకరోజు చనిపోతాడు. అందరూ హార్ట్ అటాక్ అనుకుంటారు. కానీ రాజశేఖర్ ఫ్రెండ్ అయిన దేవ ఇది హార్ట్ అటాక్ కాదు, హత్య అని కనిపెట్టేస్తాడు. అలా దేవ ఒక్కో కూపీ లాగుతూ కింగ్ పిన్ వరకు చేరుకుంటాడు. దేవ తన ఫ్రెండ్ రాజశేఖర్ హత్యకు కారణమైన వ్యక్తులపై ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడు అనేది రిమైనింగ్ ఫిల్మ్ ఆఫ్ ద స్టోరీ. సినిమా చూశాక నాకైతే నచ్చలేదు. డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తన గత సినిమాలో ఖైదీ కానీ, విక్రమ్, లియోలతో పోలిస్తే అధ్వానంగా ఉంది మూవీ. బలమైన విలనిజం లేదు. తన ఫ్రెండ్ సత్యరాజ్ మరణం వెనుకున్న మిస్టరీ తెలుసుకునేందుకు రజనీకాంత్ చేసే పరిశోధన కొంతవరకు ఆసక్తికరంగా సాగినా తర్వాత రెగ్యులర్ సినిమాలాగా సాగుతుంది. దీనికి తోడు బలమైన విలనిజం లేదు. సైమన్గా నాగార్జునకు విలనిజం సూట్ అవ్వలేదు. కూలీ ఇస్తాడు, పని చేయించుకుంటాడు. తన లేబర్స్తో మందు తాగుతూ డ్యాన్సులు చేస్తాడు. అలాంటప్పుడు విలన్పై కోపం ఆడియన్స్కు అనుకున్నంత రేంజ్లో రాదు. దానికి తోడు దయాల్ సైడ్ ఫోకస్ ఎక్కువ వెళ్తుంది. దాంతో అస్సలు విలన్ కన్నా దయాల్ పాత్ర పోషించిన సౌబిన్ షాహిర్ పై ఫోకస్ పడుతుంది. మెయిన్ ఎవరో అర్థం కాకుండా పోతుంది. ఇలా స్టోరీ ఫ్లాష్ బ్యాక్లోకి ఎటేటో వెళ్తుంది. దాంతో చూస్తున్న మనకు ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అవసరం లేకున్నా ఉపేంద్ర పాత్ర కానీ, అమీర్ పాత్ర కానీ సడన్గా వచ్చి పూజ 8 Days సాంగ్స్ కానీ అనవసరం. పాన్ ఇండియా మార్కెట్ కోసం వేసిన ఎత్తుగడ. స్టోరీ ఒక లేయర్లో వెళ్ళదు. ఇక నటీనటుల విషయానికి వస్తే రజనీకాంత్ తన స్క్రీన్ ప్రెజెన్స్, మేనరిజమ్స్తో అదరగొట్టాడు. నాగార్జున ఆ సైమన్ క్యారెక్టర్ను ఎలా ఒప్పుకున్నాడో అస్సలు ఇంపాక్ట్ లేదు. శృతి హాసన్ సినిమా మొత్తం భయపడుతూనే ఉంటుంది. చిరాగ్గా అనిపించింది. మిగతా పాత్రల్లో ఉపేంద్ర కానీ, అమీర్ ఖాన్ కానీ సినిమాలు మలుపు తిప్పే పాత్రలు కాదు. జస్ట్ హీరోకు ఎలివేషన్ ఇవ్వడానికి తప్ప ఏం లేదు. మిగతా అందరూ బాగానే నటించినప్పటికీ మలయాళ నటుడు సౌబిన్ షాహిర్ పోషించిన దయాల్ పాత్రలో ఇరగదీశాడు. ఇంత పెద్ద కాస్టింగ్, పెద్ద ప్రొడక్షన్ హౌస్, ఇన్ని వనరులు పెట్టుకొని ఒక చౌకబారు ప్రొడక్ట్ను తయారు చేశాడు దర్శకుడు. కొన్ని చోట్ల అయితే మరీ చైల్డిష్గాను ఉంది రైటింగ్. సౌబిన్ షాహిర్, అతని వైఫ్ ఎపిసోడ్ కానీ ఓవరాల్గా నాకు మూవీ పెద్ద డిసప్పాయింట్. నా వరకు నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 1.5/5. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. మరొక రివ్యూలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.